ప్రభునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రీస్తు పుట్టుకలోని యథార్థాలు, అపార్థాలు లేదా వాస్తవాలు, అవాస్తవాలు ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అంటే, యేసును గూర్చిన ఎన్నో అపవాదులు, యేసు పుట్టుకను గూర్చిన ఎన్నో అనుమానాలు ఈరోజు సమాజంలోని వాళ్ళు, అంటే బైబిల్ కిట్టని వాళ్ళు, మత ఛాందస్యవాదులు, క్రీస్తు విరోధులు, ఇలా పలు వర్గాలకి చెందిన వారు క్రీస్తును అవమానించటం, బైబిల్పై బురద చల్లటం అనేది పరిపాటిగా మారిపోయింది. ఎందుకు జరుగుతుంది అంటే, ఎదుగుతున్న క్రైస్తవ్యాన్ని సహించలేక. నానాటికి క్రీస్తు యొక్క కీర్తి ప్రపంచ శిఖరాలపైన ఎగరటం వలన దానిని చూచి ఓర్వలేని వాళ్ళు, ఆయన ఉన్నతిని చూచి సహించని వాళ్ళు ఆయనపై బురద చల్లటం ఆరంభించారు. ఇది కేవలం మన దేశంలోనే ఉందని మీరు అనుకోకండి. ఇతర దేశాలలో కూడా ఆయన ఉన్నతిని కాంక్షించలేక ఆయనపై తప్పుడు అభియోగాలు చేయటం అనేది జరుగుతూనే ఉంది. ఇది నిన్న మొన్నటిది కూడా కాదండి. ఇంచుమించు క్రీస్తు మరి ఆయనకు సంబంధించిన వాక్యములను గూర్చి లేదా బైబిలును గూర్చి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అనగా 1982 ఆ ప్రాంతం నుంచి కూడా బైబిల్ పైన వాస్తవాలను వెదజల్లుతూనే వచ్చింది సమాజం. మరి భారత హేతువాద సంఘానికి అధ్యక్షుడుగా ఒకనాడు రావిపూడి వెంకటాద్రి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు రావిపూడి వెంకటాద్రి. అతడు బైబిల్ పైన ఒక పుస్తకాన్ని రాశాడు. దాని పేరేంటో తెలుసా అండి? బైబిల్ బండారము అని. ఏంటి దాని పుస్తకం పేరు? బైబిల్ బండారం. ఆ పదం చూసారు ఎంత వ్యంగ్యంగా ఉందో. నీ బండారం బయట పెడతాను అని వ్యక్తులతో మనం మాట్లాడేటప్పుడు అది ఎంత హాస్యాస్పదంగాను అవమానకరంగా ఉంటుందో, అలాంటి పేరును బైబిల్కు పెట్టి తనకు అర్థం కాని సుమారు 100 అసంబద్ధాలు, అంటే బైబిలులో ఉన్న విషయాలు ఒకదానికొకటి పొంతన లేకుండా, సంబంధం లేకుండా ఉన్నాయి అని ఆ పుస్తకంలో అతడు ప్రచురించి దాన్ని పబ్లిష్ చేయడానికి ఇష్టపడినప్పుడు మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు దాన్ని. ఈ రాష్ట్రంలో ఈ పుస్తకాన్ని విడుదల చేయకూడదు, ఎందుకంటే ఒక పవిత్ర గ్రంథమైన బైబిల్పై ఇటువంటి పుస్తకాన్ని మీరు విడుదల చేయకూడదు అన్నప్పుడు ఆ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారండి. ఢిల్లీకి వెళ్ళి అక్కడ సుప్రీంకోర్టులో మరి అక్కడ కౌంటర్ వేసినప్పుడు దానికి మరి ప్రతి కౌంటర్ ఎవరు వేయకపోవటం వలన, లేదా అతడు చెప్పిన కొన్ని విషయాలలోని వాస్తవాలు అవాస్తవాలను నిరూపించటం చేత కాకపోవటం వలన సుప్రీంకోర్టు ఆ పుస్తకాన్ని ముద్రించుకోమని అనుమతి ఇచ్చేసిందండి. ఇది ఇంచుమించు 1981-82 ప్రాంతానికి సంబంధించిన సందర్భం చెబుతున్నాను. అంటే సుప్రీంకోర్టు భారతదేశం అంతా ఈ పుస్తకాన్ని ముద్రించుకోవచ్చు. ఈరోజు మన దేశం సెక్యులర్ కంట్రీ అంటారు. అంటే మన దేశంలో ఏది ఒక మతం కాదు, సర్వమతాల సమ్మేళనం మన దేశం. అందరూ ఉంటారు. జైనులు ఉంటారు, సిక్కులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, హైందవులు ఉంటారు, ఇస్లాం వాళ్ళు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. ఇది కేవలం హైందవుల దేశమే, హిందువుల దేశమే అనడానికి లేదు. ఈ దేశం సర్వప్రజలది, అదే రాజ్యాంగం చెప్పింది. అలాగునే మనం చట్టాలు కూడా చేసుకున్నాం. అందరం కలిసిమెలిసి మనం ఇక్కడ ఉంటున్నాం. అలాంటప్పుడు ఒక మత విశ్వాసాన్ని, ఒకరి నమ్మకాన్ని కించపరిచేటట్లుగా ఇటువంటి వ్రాతలు, ప్రచురణలు చెయ్యకూడదు అనే నియమం మన రాష్ట్రంలో ఉన్న
న్యూఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో దాన్ని వాదించేవాళ్ళు ఎవరు? అతను చెప్పిన దాన్ని తప్పు అని నిరూపించేవాళ్ళు ఎవరు? ఏమండి? అంటే ఇలాంటి అవాస్తవాలను, అపార్థాలను, అంటే అతనికి అర్థం కాని విషయాలు బైబిల్లో అపార్థాలుగా, అవేవో తప్పులుగా వాటిని చూపించి, ఏమండి, 100 అసంబద్ధాలు, బైబిల్లో ఇలాంటి 100 తప్పులు ఉన్నాయి అని చూపించాడు. ఏమండి? ఉదాహరణకి, అంటే మీకు అర్థం కావాలి ఏంటి బైబిల్లో అటువంటి ఉన్నాయా అండి, నిజంగా వినడానికి అటువంటి అపార్థాలు ఉంటాయా బైబిల్లో అంటే, మనం చదివితే దాని అర్థం అవుతుంది. మనం చదవకుండా, దాని లోతు విషయాలను గురించి మనం ఆలోచించకుండా, దాని పూర్వపరాలను మనం పరిశీలించకుండా ఒకవేళ మనం విన్నాం అనుకోండి, అది మనకి కూడా అబద్ధంగానే, లేదంటే ఒక తప్పుగానే మనకు కనబడుతూ ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఏ విషయాన్ని గురించైనా మనం ఆలోచించాలి. ఏమండి? ఏ విషయాన్నైనా మనం ఆలోచించాలి. ఆలోచిస్తే అందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి అన్నది. ఒక నేరం జరగగానే ముందు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాసేస్తారండి. ఒక సిఏ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, వెంటనే ఒక కేసు నమోదు చేసేస్తారు. నమోదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే అది కేసు కోర్టుకు వెళ్ళాలి, కోర్టులోనే పరిష్కారం కావాలి. మరి ఈ లోపు ఇతను తీసుకుని వెళ్తారు, రిమాండ్లో పెడతారు. ఏమండి? ఇతను తప్పు చేశాడు అని చెప్పి పేపర్లో ప్రకటన చేస్తారు. ఈలోపు కోర్టులోనికి వెళుతుంది, న్యాయవాదులు వస్తారు. ఏమండి? న్యాయమూర్తి ముందు వాదోపవాదాలు చేస్తారు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 ఏళ్ళు కూడా జరిగిన కేసులు మనకు తెలుసు. మొత్తానికి ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇతడు నిర్దోషి అని తీర్పు వస్తుంది. ఏమండి? ఇతడు నిర్దోషి అని తీర్పు వస్తుంది. మరి తీర్పు వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడకండి. ఏమండి? ఇతడు నిర్దోషి అని తీర్పు వస్తుంది. మరి ఆ రోజు సమాజంలో ఏమని ప్రకటించేశారు? ఇతడు నేరస్తుడండి, ఎఫ్ఐఆర్ కట్టేశారండి, అతని మీద కేసు నమోదు చేయబడిందండి. కేసు నమోదు చేయబడిన వెంటనే అతను నేరస్తుడని మీరెవరు చెప్పడానికి? దాని పూర్వపరాలు ఆలోచించి నిజమా కాదా, ఇతను హత్య చేశాడా లేదా, లేదా వ్యభిచారం చేశాడా లేదా, దొంగతనం చేశాడా లేదా అన్నది తేల్చాల్సిన విషయం ఉంది. ఏయ్, ఎవరతను మాట్లాడుతున్నాడు చూడండి. ఎందుకే మాట్లాడుతున్నావు నువ్వు? దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. కనుక ఏదైనా విషయాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడు పూర్వపారాలు తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ముందు వెనకలను గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఇవన్నీ తెలుసుకోకుండా ఒక మాట విన్న వెంటనే నేను చెడ్డోడను, ఈయన మంచోడను ఎలా మనం తీర్పు తీరుస్తాం చెప్పండి? అందుకు వాదులు, ప్రతివాదులు ఇవన్నీ జరగాలి. అలాగే ఈరోజు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, బైబిల్లో ఒక విషయం దగ్గరకు వచ్చి, ఇదిగో బైబిల్లో ఇక్కడ తప్పు ఉందండి, బైబిల్లో ఎలా ఉందండి, బైబిల్లో ఒక అబద్ధం ఉందండి, బైబిల్లో ఒక తప్పు ఉందండి అని చెప్పేటప్పుడు నువ్వు అనే ముందు దానిని ఎవరో వచ్చి దానిని నిరూపించలేకపోతే, ఎవరో వచ్చి నువ్వు అనుకున్నది తప్పని ఖండించలేకపోతే నువ్వు అప్పుడు నిర్ణయానికి రావచ్చు. నువ్వే నిర్ణయానికి రాకుండా నీ అంతటి నీవే ఆలోచించుకొని నీకు అర్థం కానంత మాత్రాన ఇది తప్పు అని బైబిల్పై బురద చల్లటం అది ఎంతవరకు సమంజసం? ఏమండి? కనుక ఇలాంటి వాదనలు ప్రజల మధ్య ఉండటం వల్ల ఆ రోజు నా తండ్రి జైశాల్ గారు మరి సుప్రీంకోర్టును కాదనే ఒకే ఒక కోర్టు ఉంది, అది ప్రజా కోర్టు అని ఆ రోజు విజయనగరం జిల్లాలోని విజయనగరం పట్టణంలో మరి బైబిల్ నిజంగా గొప్ప దైవ గ్రంథము అని నిరూపించడానికి 1990 ఏమండి 89 మే నెల అప్పుడు ఆయన సవాలు చేశారు వాడిని, రావుపూడి వెంకటాద్రి. బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని నిరూపిస్తాను రా, నీకు చేతనైతారా? ఎక్కడో మాకు తెలియకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ వాదించడానికి ఎవడో లేడు కనుక మూడో కంటికి తెలియకుండా చడి చప్పుడు లేకుండా ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడేదో ఒక కేసు ఫైల్ చేసేసి, ఏమండి అక్కడున్న న్యాయమూర్తికి వాడికేం తెలుసు, వెనక ముందు తెలియదు, ఎవరైనా ఉన్నారు అతని కోసం దీనికి సంబంధించి కౌంటర్ వేయడానికి ఎవరూ లేరండి. ఎవరు లేకపోతే ఏం చేస్తాడు? చట్ట ప్రకారంగా ఓకే నీకు అనుకూలంగా తీర్పు ఇచ్చేస్తున్నాను. ఇచ్చేస్తావా?
అది ఎంతవరకు సమంజసం? కనుక దాన్ని సుప్రీంకోర్టు తీర్పును కూడా కాదని ఒకే ఒక్క ఆ, న్యాయస్థానం, అది ప్రజా న్యాయస్థానం అని ప్రజాకోర్టు ఆ రోజు 89, 90లో ప్రజాకోర్టు ఏర్పాటు చేశారు. వేల మంది ప్రజలు వచ్చారు. కానీ అప్పుడు రావుపూడి వెంకటాద్రి రాలేదు. ఏ అంటే ఇంట్లో కూర్చొని పుస్తకం రాయడానికైతే నీ దగ్గర చేతులు ఉన్నాయి కాబట్టి నచ్చింది రాస్తావు బైబిల్ మీద. నిరూపించడానికి ప్రజల మధ్యకు వచ్చి వాదించడానికి వచ్చేసరికి గుండె ధైర్యం సరిపోలేదా? నువ్వు ఒకరి గురించి తప్పు అనేటప్పుడు ఆ తప్పు ఎలా తప్పో నిరూపించే సత్తా, ధైర్యం నీకు కావాలి, ఉండాలి. అది నిరూపించు. అది నిరూపించి అప్పుడు నువ్వు అనుకున్నది సమర్థించుకో. కానీ నువ్వు రాసినవి తప్పు అని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని బైబిల్ తరపున అన్నప్పుడు ఎందుకు రావిపూడి వెంకటాద్రి తప్పించుకుపోయాడు? ఏమండి, పోలీసులు వచ్చేసారు, తర్వాత ఏమో ప్రజలందరూ వచ్చేసారు. ప్రజాకోర్టులో పిలుస్తున్నట్లుగా మిస్టర్ రావుపూడి వెంకటాద్రి, రావుపూడి వెంకటాద్రి, రావుపూడి వెంకటాద్రి పిలిచారు, రాలేదు. ఈలోపు ఒక వ్యక్తి పరిగెట్టుకుని వచ్చాడు. ఏమిచ్చాడు? టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏంటి బాబు ఈ టెలిగ్రామ్? రావుపూడి వెంకటాద్రి గారు అపోలో హాస్పిటల్లో గుండుపోటుతో ఉన్నారండి. గుండుపోటుతానా? అది ఇప్పుడా? ఈరోజు వచ్చింది గుండుపోటు? అంటే ఎక్కడ రాలేకపోతే నేను చేతకానవాడిని అనుకుంటారేమో అని ఆ ప్రజాకోర్టులో వేల మంది ప్రజల మధ్య పేపర్లో ఎక్కడ నేను తప్పుడు వాడిని రాస్తారేమోనని గుండుపోటుతో హాస్పిటల్లో ఉన్నానని కబురు పంపించావే. పోయిన తర్వాత గుండుపోటు తగ్గిపోయి వచ్చింది, మరి అప్పుడు ఎందుకు రాలేదు? అంటే ప్రతి వాడు నోరుంద కదని మాట్లాడడానికి సిద్ధపడతాడు. నోరుంద కదా అని పారేసుకోవడం, ఎదుటివాడిని దూషించటం, ఇవి అలవాటు. నోరు పారేసుకోవడం, అందరి దగ్గర నోరులు ఉన్నాయి, అందరూ మాట్లాడగలరు. కానీ మాటల వల్ల కాదు కదా ప్రయోజనం. నిరూపించటం. ఆ నిరూపించటం అనేది మొదటి శతాబ్దము నుండి వచ్చిందండి. మొదటి శతాబ్దంలో పౌలు సమాజ మందిరంలో ఏం చేసేవాడు తెలుసా అండి? చూడండి ఒకసారి మీ బైబిల్ తెరిచి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. తరువాత పౌలు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించేవాడట. దేవుని రాజ్యమును గురించి తర్కన చేసేవాడు. తర్కన అంటే ఏంటి? ఈ స్థలం నాదండి అని అన్నాను అనుకోండి, లేదండి ఈ స్థలం నాది అని అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది? తర్కన, వాదోపవాదాలు. అంటే పౌలు గారు ఆ రోజు వాదనలు చేశారు, వాదించారు. దేనికోసం? దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఇంకేం చేశారటండి? ఒప్పించుచు. అంటే కేవలం మాట్లాడడం మాత్రమే కాదటండి, ఒప్పించే సమర్థత కలిగిన వాడు పౌలు బైబిల్లో. ఎవరైతే దాన్ని ఖండించారో, ఎవరైతే యేసుప్రభు రాజ్య సువార్తను తప్పన్నారో, యేసుప్రభు సిలువ వేయబడలేదన్నారు, ఇలాంటి వాటన్నిటినీ కూడా ఆయన ఏం చేశారటండి? తర్కించుచు, ఒప్పించుచు ధైర్యముగా మాటలాడటం ప్రారంభించాడు. అంటే ఇది ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. ఎందుకంటే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడిగే ఎవరినైనా మీరేం చెప్పాలి? మంచిగా అడిగాను అనుకోండి, సాత్వికంతో సమాధానం చెప్తా. ఏమండి బైబిల్లో నాకు ఇది అర్థం కాలేదండి, ఇది ఏంటో తప్పుగా అనిపిస్తుందండి, కొంచెం చెబుతారండి. తప్పనిసరిగా నాన్నదా కూర్చో, చెప్తా నీకు. వాళ్ళు మంచిగా అడిగితే మంచిగా జవాబు చెప్తాం. ఎవరిని అడగకుండా, ఏ ఒక్కరిని సంప్రదించకుండా. బైబిల్ అంతా ఒక తప్పులు తడుక, బైబిల్ అంతా ఒక అవస్తవాల గ్రంథం, బైబిల్ అంతా కూడా ఒక దయ్యాల గ్రంథం, ఇలాంటి మాటలు నువ్వు అంటే అప్పుడు నమ్మిన మనమేమవ్వాలి? ఇందాక తమ్ముడు చెప్పినట్లుగా అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయ్యుట ఎవరి చిత్తం? దేవుని చిత్తం. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? రా నీ నోరు ముయిస్తాను రా, చేతనైతే రా, మాట్లాడడం కాదురా, నిరూపించు. ఇది క్రైస్తవుడు చేయాల్సిన అవసరత ఉంది. ఈరోజు సమాజంలో చాలా మంది నోరు పారేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మా సవాలు ఎప్పుడో విసిరామండి, కానీ ఎందుకు ఎవడు మా జోలికి రావట్లేదు? ఏమండి, సవాలు విసిరాం. రే మాట్లాడడం కాదురా, బైబిల్ పై అపవాదులు వేయటం కాదురా, నీ చేతనైతే
ప్రజల మధ్యకు రా, ఒప్పించు. అయితే మరి చాలా అప్పుడప్పుడు డిబేట్లు జరుగుతున్నాయి కదండి. జరుగుతున్నాయి డిబేట్లు జరిగిన తర్వాత ఎవరు ఓడారు, ఎవరు గెలిచారు? ఏమండి, జరిగిన డిబేట్లో ఎవడు వాదన గెలిచింది, ఎవడు వాదన ఓడింది, ఇదేం చెప్తున్నారా? లేదు. ఈడొక గంట మాట్లాడుతాడు, ఆడొక గంట మాట్లాడుతాడు, మళ్ళీ ఈడొక 2 గంటలు మాట్లాడుతాడు, ఈడొక 2 గంటలు మాట్లాడుతాడు. ఆ తర్వాత డిస్కస్. ఏది నిజం? ప్రజలు దేన్ని ఖరారు చేసుకోవాలి? ఏమంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల స్థలం మీద, ఈ స్థలం మీది నాది అని ఇద్దరు దగ్గర వాదించుకున్న తర్వాత 10 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పిస్తుంది. ఏమని? నీదేనైనా ఇవ్వాలి, లేదా నీదేనైనా ఇవ్వాలి. ఈ స్థలము ఎవరికి చెందునో నాకు తెలీదు అని తీర్పిచ్చాడు అనుకోండి. నువ్వెందుకు నల్ల కొట్టేసుకుని కూర్చున్నావు అక్కడ? తీర్పు ఇవ్వు. ఎందుకు 10 కాలం సాగదీసా? 10 సంవత్సరాలు చెప్పు, అడుగుతాంగా. అలాగే ఈరోజు సమాజంలో క్రీస్తుపై అన్నవాళ్ల మీద డిబేట్లకు పిలిచిన వాళ్ళు ఉన్నారు. వెరీ గుడ్, మంచిదే. నువ్వు డిబేట్కి పిలటం తప్పు కాదు. కానీ డిబేట్కి పిలిచిన తర్వాత ఎవడు ఓడాడో, ఎవడు గెలిచాడో అన్నది తేల్చాలి. అలాంటి తేలలేదండి, ఎక్కడా తేలలేదు. పోనీ మీరు పిలవచ్చు కదండి అంటే పిలిచాం. ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్, ఎప్పటికీ ఉందండి ఆ సవాలు ప్రజల మధ్య. మరి ఎందుకు రావట్లేదండి డిబేట్ కనుక్కున్నారా? ఒక కండిషన్ పెట్టామండి. ఏంటా కండిషన్ తెలుసా? మేము ఒకవేళ ఓడిపోతే, బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని నువ్వు ఏదైతే తప్పెత్తి చూపించావో అది మేము నిరూపించలేకపోతే నా జీవిత కాలంలో ఇక నేను బైబిల్ ముట్టను, ఇది దైవ గ్రంథం కాదని ప్రజల మధ్య ఒప్పేసుకుంటాను. ఇది నేను స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం పెట్టాలి. సంతకం లేదు, వేణుముద్ర. సంతకం వేణుముద్ర 2 పెట్టాలి. ఎందుకంటే సంతకం అది కాదు అనొచ్చు మరలా. మరి వాడు ఓడిపోతే ఏంటి? నేను ఓడిపోతే బైబిల్ దైవ గ్రంథం కాదని ఒప్పేసుకుంటాను. నువ్వు ఓడిపోతే నువ్వేం చేయాలో తెలుసా? యేసు ప్రభు సొంత రక్షకుడిని అంగీకరించి బాప్తీసం తీసుకొని చచ్చిపోయినంత వరకు యేసు శిష్యుడిగా తిరగాలి. ఇది కండిషన్. ఏమండి, డిబేట్కి వచ్చి నోటికల్లా వాగిపోవడానికి అందరూ రెడీ. ఎందుకంటే మనకు వచ్చిపోయేది ఏముంది? వెళ్తాం, మనకు తెలిసిన 10 తప్పులు చెప్తాం, ఏమండి, మిగిలిన వాళ్ళ బుర్రలన్నీ చెడగొడతాం, ఇంటికి వచ్చేస్తాం. ఇక్కడ అలా కాదు, ఇంటికి వెళ్ళడానికి కుదరదు. నీ పప్పులు ఉడకవు ఇక్కడ. ఎందుకంటే ఏది నిజమో తేల్చాలి. నేను ఓడిపోతే బైబిల్ వదిలేస్తాను, ఒప్పేసుకుంటాను, రాసిస్తాను, వేలుముద్ర పెడతాను. నువ్వు ఓడిపోతే క్రైస్తవుడుగా మారిపోయి బాప్తీసం తీసుకుంటాను ఒప్పుకుంటావా? ఈ కండిషన్ అందరికీ దడ పుట్టించేస్తున్నాడు, దడ. ఎందుకంటే ఎంత ధైర్యం లేకపోతే మేము బైబిల్ దైవ గ్రంథం కాదని ఒప్పేసుకుంటాం? మీరు చెప్పండి. మీది చిన్న గ్రామం అండి, ఏదో చిన్న మండలం. మీరు చాలా కొద్ది మంది, వేల మంది మధ్య రంకేసి మాట్లాడతాం ఈ మాటలు. వేల మంది చూసే ఉంటారు నన్ను కొంతమంది వీడియోస్లో. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి తలదించేది లేదు. ఎందుకంటే రోషం కలిగిన యెహోవాకు పుట్టిన వాళ్ళం మేము, మీరు కూడానా? ఏమండి, పౌరుషం కలిగిన యెహోవాకు పిల్లలం మనమంతా. ఎవరికి భయపడాలి? ఆయనకి తప్ప ఎవ్వడికి తలదించం. నువ్వు నోటికొచ్చిందలా మాట్లాడుతుంటే నేను ప్రేమించాలా? ఏమండి, ప్రేమించాలి కదండి అలాంటి వాళ్ళందరినీ అని సాకులు చెప్పకండి. చాలామంది ఏమండి ఇలా కారు కోతలు కొస్తున్నాడు, మీరు వెళ్ళి గట్టిగా అడగొచ్చు కదండి అంటే, యెహోవా చూసుకుంటాడండి, మనకెందుకు, మనకు అనవసరం. మరి యెహోవా ఈరే అంటే యెహోవా చూసుకుంటాడు అంటే ఎప్పుడు చూసుకుంటాడు? ఏమండి, మీ ఇంటి మీద ఎవడని ఇల్లు నాది అని కేసు వేశారనుకోండి, అంతా ప్రభువు చూసుకుంటాడండి. మీరే కేసు వెళ్ళకండి, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళకండి అంటే ఏం చేస్తారు? మిమ్మల్ని పిలుస్తారు, బాబు ఈ కేసు తరపున వాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు రాలేదండి, యెహోవా ఈరేని కాగితం పంపించారండి. అయితే ఓకే, ఇది చెల్లదు కనుక ఇల్లు ఆడి పేరు రాసియండి. అప్పుడు వెంటనే 2వ రోజు వచ్చి స్టాంప్ వేసి నీ పెట్టి పేడ అన్ని బయటికి తగిలేసి ఇల్లు అలిగి ఇచ్చేస్తారు. అక్కడ ఏం చేస్తావు? అడ్వకేట్ని పెట్టుకుంటావు, డబ్బులు ఖర్చు పెడతావు, రోజు ఆడు ఆఫీస్ ముందు నిలబడతావు, బాబు ఆ ఇల్లు మాకు అయిపెట్టాడు చూడండి అని తిరుగుతావు. ఎన్ని సంవత్సరాలైనా. ఆఫ్టర్ ఆల్ భూమి మీద చిన్న స్థలం కోసం ఎంత ప్రయాసపడే నువ్వు వాక్యం కోసం యెహోవా ఈరే. సులువుగా ఉంది పదం చెప్పడానికి, దేవుడు చూసుకుంటాడని. ఈ పదం దావీదు అన్నాడు, అవునా? యెహోవా ఈరే అని అన్నాడు. యెహోవా ఈరే అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకున్నాడా? ఏం చేశాడు? యెహోవా ఈరేని ఏం చేశాడు? ఏట్లోకి వెళ్ళాడు, మంచి నున్నగొన్న రాళ్ళు తీసుకున్నాడు, సంచిలో వేసుకున్నాడు,
ఆడి దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా మాట్లాడుతున్న పిచ్చి మాటలేదు నా దేవుడి కోసం, వెళ్ళరా నువ్వు రారా అని చెప్పి పడుకోవడానికి ముందుకెళ్ళాడు. ఏమంటే చూస్తేనేమో చిన్న పిల్లాడిలాగా ఉన్నావు, నువ్వేంట్రా నా మీదకి వస్తున్నావు, కుక్కల మీదకి వస్తున్నట్టు అన్నట్టు గట్టిగా మాట్లాడు. పరిగెట్టాడు వెనక్కి. పరిగెట్టేసరికి తోకముడి చేసాడు, వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు. కాదు, డిస్టెన్స్ చూస్తున్నాడు నిన్ను కొట్టడానికి. ఎందుకంటే దగ్గర నుంచి కొడితే టప్పని తగులుతుంది, దూరం నుంచి ఒడుసులు ఇసురు కొడితే దాని ఫోర్స్ వేరు. అది టెక్నిక్గా ఆలోచించి దావీదు పరిగెట్టడం ప్రారంభించాడు. పరిగెట్టాడు, దూరం వెళ్ళాడు, ఒడుసులో రాయి పెట్టాడు. తిరిగి కొట్టేసరికి ఆడ కపాలం బద్దలైపోయింది, కిందన పడిపోయాడు. ఆడు వర కత్తి తీశాడు, మెడ నరికేశాడు. ఇది జరిగింది బైబిల్లో వాస్తవం. కనుక యెహోవా ఈరేని యుద్ధం చేశాడా, లేదా సౌలులాగా గాజులు వేసుకొని లోన కూర్చున్నాడా? మరి ఈరోజు క్రైస్తవ్యం పైన, యేసుప్రభు పైన పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రతిదానికి యెహోవా ఈరేని బైబిల్లో ఒక మాట ఉంది కాబట్టి దాన్ని చూపించేది సరిపోద్దా? యెహోవా ఈరేని బైబిల్లో మాట చూపించేస్తే సరిపోద్దా? కాదు కదా. దాని వెనక ఉన్న పూర్వపరాలు కూడా ఆలోచించాలి కదా. కనుక ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్న వాళ్ళు అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయ్యించాలి అంటే కండిషన్ పెట్టాం. అందుకే ఏమండి కండిషన్ పెట్టామంటే బైబిల్ని వదలడానికి సిద్ధపడిపోయామంటే ఇప్పుడు బైబిల్ మీద మాకు ఎంత నమ్మకం ఉందో మీరు ఆలోచించండి. అంటే ఎలాంటోడు వచ్చినా నోడించేస్తాము అనే గుడ్డి నమ్మకం కాదు, గట్టి నమ్మకం అది. దేని బట్టి గట్టి నమ్మకం అనుకుంటున్నారు? మనం నమ్మిన గ్రంథం కల్పిత గ్రంథం కాదండి. ఇది కల్పితాల గ్రంథం కాదు, సాక్షాత్తు దేవుడే వ్రాయించి మనుష్యులకు ఇచ్చిన గ్రంథం. అదండి బైబిల్ యొక్క స్పెషాలిటీ. ఒకడే ఒక దగ్గర ఉండి కథంతా రాశాడు అనుకోండి, ఏమండి అవును ఒక్కడే, ఆడికి ప్రారంభం తెలుసు ముగింపు తెలుసు కాబట్టి కథంతా రాశాడు. కానీ బైబిల్ అలా ఒక్కడ రాసింది కాదు. ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కడే రాశాడు. కానీ బైబిల్కున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎంతమంది రాశారో తెలుసా అండి? సుమారు 40 మంది. మళ్ళీ అంతా ఒక దగ్గర కూర్చొని 40 కుర్చీలు వేసుకొని మొదట నువ్వు ఆదికాండం 1 రాయి బాబు, నేను ఆదికాండం 2 రాస్తాను, ఆదికాండం 3 నువ్వు రాయి బాబు అని కూడబలుక్కొని రాసింది కాదు అది. ఏమండి వేరు కాలాలు, వేరు ప్రాంతాలు, వేరు వృత్తులు. అవునా? ఒకరేమో క్రీస్తు పూర్వం 2000లో ఉన్నారు, ఒకరేమో క్రీస్తు పూర్వం 1000లో ఉన్నారు, ఒకరు 800లో ఉన్నారు, ఒకరు 700లో ఉన్నారు, ఒకరు క్రీస్తు శకంలో ఉన్నారు, ఒక క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఉన్నారు. అంటే ఆయా కాలాలకు చెందిన వాళ్ళు అందరూ రాసిన పుస్తకాలన్నీ ఒక దగ్గర తెచ్చిందే 66 బుక్స్, దట్ ఈస్ బైబిల్. మరి 66 పుస్తకాల్లో ఉన్నది ఏమండి ఎప్పుడో ఎవరు రాసిన వ్యక్తి ఇంకొక రాసిన వ్యక్తితో విభేదించకుండా బైబిల్లో రాయగలిగారు అంటే కారణం ఏంటో తెలుసా? దాన్ని రాసిన వారు వ్యక్తులుగా 40 మంది ఉన్నా వ్రాయించి డిక్టేట్ చేసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పరిశుద్ధాత్మ దేవుడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం ఏమండి 20-21 వచనాలండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు ఏమంటున్నాడు చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు. బైబిల్లో ఏ మాట ఉన్నా అది వాడు ఊహను బట్టి చెప్పింది కాదు, కల్పితం కాదది, కూడబలుక్కొని చెప్పుకున్నది కాదు, మనుషులు రాసింది కాదది. మరి ఎలా అంటే ఎలానగా ప్రవచనం ఎప్పుడు మనుష్యుని ఇచ్చని బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై వెనక ఉండి మాట్లాడించింది దేవుని మూలముగా పలికిరి. కనుక వేరు కాలాలకి చెందిన వాళ్ళైనా చెప్పింది ఒకే వ్యక్తి కనుక, వాళ్ళకి నేర్పించింది పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆయనకి చెప్పినా, ఈయనకి చెప్పినా, నాకు చెప్పినా, వీళ్ళకి చెప్పినా, ఏ కాలాల్లో చెప్పినా అన్ని సందర్భాలను ఒక్కటిగా రాశారు. అదండి బైబిల్ యొక్క ప్రత్యేకత, అదండి బైబిల్ యొక్క విశిష్టత. బైబిల్ కోసం ఏమాత్రం ఓ నమహాలు కూడా తెలియకుండా ప్రతివాడు బైబిల్ పైన వాగడమే. ఏమండి ఎందుకు వాగుతున్నారు అనుకున్నారు? ఎందుకంటే చెప్పానుగా, ఏ చెట్టుకు రాళ్ళేస్తారు? పళ్ళున్న చెట్టుకే రాళ్ళు విసురుతారు. ఉత్తుని ఊరుకునే ఆకులు ఉన్న దానికి ఎందుకంటే రాళ్ళు వేస్తారు మీరు? మరి ఈ బైబిల్ పైన రాళ్ళు పడుతున్నాయంటే అర్థం ఏంటనమాట? ఏమండి బైబిల్ పైన రాళ్ళు పడుతున్నాయంటే ఏంటి? బాగా పళ్ళు కాసేస్తున్నాయి, ఎక్కడ చూసినా క్రైస్తవులు అందరూ నమ్మేస్తున్నారు, వెళ్ళిపోతుంది. 1వ శతాబ్దంలో కూడా ఈ బాధ ఉందండి.
లోకము ఆయన వెంట పోతుందని బాధపడిపోతున్నారటండి. యేసుప్రభు మాట్లాడుతుంటే ఏమండి వాళ్ళు ఎలాంటి బాధను వెళ్ళగక్కుతున్నారో చూడండి. యోహాను సువార్తలోని 12వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, కావున పరిసయ్యులు ఒకరితోనొకరు ఏం మాట్లాడుకో, వీళ్ళంతా కూడా ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధనని పాటించే ఆ రోజున్న పెద్దలు, మత పెద్దలు ఏదైనా అనుకోవచ్చు. ఏమండి వాళ్ళు ఒకరితోనొకరు మన ప్రయత్నం ఎట్లు విఫలమాయను చూస్తున్నారా ఏం జరుగుతుందో? ఇదిగో లోకము ఆయన వెంట పోయింది. ఏంటి వెళ్ళిపోతున్నారట? అందరూ యేసుప్రభువుని నమ్మేస్తున్నారేంటి? ఏమంటే ఈరోజు ఎందుకు యేసుప్రభువుని నమ్మిన వాళ్ళంటే ఎందుకండి వాళ్ళకి బాధ? మనం ఏం కత్తులతో వెళ్తున్నావా, కర్రలతో వెళుతున్నావా, వెళ్ళి వాళ్ళని ఏమైనా కొల్లగొడుతున్నావా, ఏం చేస్తున్నామని బాధ చెప్పండి. ఈరోజు సువార్త చేయడానికి క్రైస్తవులు వెళుతుంటే ఎందుకు మండిపోతున్నారు? మా ఊర్లోకి రావద్దు. మరి మీ దగ్గర ఊర్లో ఎవరైనా బోర్డు పెట్టారో లేదో నాకు తెలియదు. మా సైడ్ ఊర్లో మాత్రం బోర్డులు పెట్టారండి. ఏమని? క్రీస్తును ప్రకటించే వాళ్ళకి ఈ ఊరిలోనికి అనుమతి లేదు. నువ్వెవడరా బోర్డు పెట్టడానికి? నువ్వెవడ బోర్డు పెట్టడానికి? నీకు తెలుసా ఈ భారతదేశం అంతా, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక బైబిల్ ఉంది. ఏంటి ఆ బైబిల్? ఆ బైబిల్ పేరేంటో తెలుసా? దాని పేరు రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అంటారు దాన్ని. ఆ కాన్స్టిట్యూషన్లో ఏమని రైట్ ఉందో తెలుసా అండి? దానిలో ఉన్న మనిషికున్న ప్రాథమిక హక్కులలో మనం నమ్మిన దాన్ని రైట్ టు రిలీజియన్ అనే ఒక హక్కు ఇచ్చింది ఆ బైబిల్. ఎందుకంటే వాళ్ళ లెక్కల్లో అదే బైబిల్ అనాలి. రాజ్యాంగం అంబేద్కర్ గారు రాశారే, అందులో ఏముందో తెలుసా? మీరు నమ్మిన మీ దేవుణ్ణి మీరు ఎక్కడైనా భారతదేశంలో ప్రకటించవచ్చు. మరి అంబేద్కర్ రాజ్యాంగంలో మనకెంత పర్మిషన్ ఇస్తే నువ్వెందుకురా బోర్డు పెట్టావు? అంటే గట్టిగా అడిగితే అసలు బోర్డు తీసేయాలి. ఒకవేళ మనం సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాం అని ఎవడైనా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మీ మీద కేసు పెడతా ఉంటే పెట్టుకోరా, పెట్టుకో, కేసు పెట్టుకో. ఈ కేసు నిలబడదు. ఎందుకంటే రాజ్యాంగం హక్కు ఇచ్చింది. అంటే నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తావా? చెప్పు. క్రైస్తవులు సువార్త ప్రకటించకూడదని రాజ్యాంగం ఉంటే చెప్పు, మానేస్తాం మేము. ఏమండి? కనుక రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చినప్పుడు ప్రకటించకూడదని నువ్వెందుకు ఆపుతున్నావు మమ్మల్ని? ఎందుకు ఆపుతున్నాడు? భయం. భయం. ఒరే వీళ్ళు మాటలు విన్నారంటే మారిపోతారా? మారిపోతారు. నువ్వెందుకురా భయపడుతున్నావు? ఎందుకు భయం? దేనికోసం భయం? ప్రతిదీ అవాస్తవం అంటున్నావు, ప్రతిదీ తప్పు అంటున్నావు, బైబిల్కి విరుద్ధం అంటున్నావు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు అసలు మేము సువార్త ప్రకటించడానికి వస్తే మీ ఊరు వాళ్ళ విషయంలో నువ్వెందుకు భయపడుతున్నావు? మా వాళ్ళు కాపాడుకుంటామండి, మీ వాళ్ళు వస్తే మా వాళ్ళు ఏదో అయిపోతారండి. మీ వాళ్ళు ఏదో అయిపోతారా? ఏమైపోతారు? ఏమండి? భర్త తెల్లవారే లేచి ఇంటికి వెళ్ళిపోతూ పెద్ద తాళం తీసుకొచ్చి ఇంటికి వేసేసి తాళం జేబులు వేసుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి. అలా ఆవిడేమో కిటికీలోంచి ఓకేనండి వెళ్ళిరండి టాటా అంటుంది. ఆవిడ పక్కింటాడు, ఏమయ్యా తాళం వేసేస్తున్నావు? మా ఆవిడ మీద కొంచెం డౌట్ అండి నాకు అన్నాడు అనుకోండి. నువ్వు తాళం వేస్తే మరి అంతే కదా. నువ్వు తాళం ఎందుకు వేస్తున్నావు? ఇంటికి తాళం ఎందుకు వేస్తున్నావు చెప్పు. తాళం వేసావంటే నీకైనా అనుమానం, లేదా నీ భార్య మీదైనా అనుమానం. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మా ఆవిడ మంచిది కాదు, వెళ్ళిపోద్దేమో అంటే అలాంటి ఆవిడ మెడలో తాళి కట్టావు నువ్వు. నీ భార్య మీద నీకు నమ్మకం లేదా? నీ భార్య మీద నీకు విశ్వాసం లేదా? ఇది ఎంత నీచమైన పనో. ఈరోజు క్రీస్తు రాజ్య సువార్తను అడ్డగించి మీరు మా ఊర్లోకి రావద్దు అన్నాడు కూడా ఇంటికి వాడి భార్యని పెట్టి తాళం వేసుకున్న ఆడంగి వాడితో సమానం, చేతకాని వాడితో సమానం. చెప్పండి ఎవరితోనైనా, డోంట్ కేర్. అందరిలా భయపడేవాళ్ళం కాదు కదా. భయపడితే మేసం ఎందుకు తిప్పుతానండి? మేమే గొప్పోళ్ళు, మేమే పెద్ద పౌరుషంగాళ్ళం, పోటుగాళ్ళం అనుకుంటారు కదా చాలామంది. మీరే కాదురా పోటుగాడిని, బైబిల్ చదివిన నేను పోటుగాడిని. మరి బైబిల్ తెలుసు నాకు. అలాగని నేను అబద్ధం చెప్పను, వాస్తవం మాట్లాడతా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. చేతనైతే నన్ను తప్పని నిరూపించు, అంతే కదండి. ఈరోజు ఈ దేశంలో నేను బైబిల్ పట్టుకొని వస్తుంటే ఎందుకు భయపడిపోతున్నావు? మా ఊర్లోకి రావద్దు అంటే నువ్వు నమ్మినది అంత వీకా? నువ్వు నమ్మింది అంత వీకా? ఏమిటి మనం ఎక్కడైనా చర్చిల్లో బోర్డులు పెడుతున్నావు, బాబు హైందవులు ఎవరు ఎక్కడికి రాకూడదు, ఇస్లాం వాళ్ళు ఎవరు ఎక్కడికి రాకూడదు. నో, చర్చ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్.
అందరికీ గుడి ఓపెన్, నువ్వెవరైనా రావచ్చయ్యా, వెల్కమ్, యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోనకి రమ్ము, బోర్డు పెడతారు మన వాళ్ళు, వచ్చి కూర్చో, నీకోసం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాం. అంతేగాని క్రైస్తవులకు తప్ప హైందువులకు మాత్రం మా గుడుల్లో నీకు అనుమతి లేదు అని అన్నావంటే ఏంటనమాట? ఎందుకండి ఒకళ్ళు ఏ పాస్టర్ని పెట్టర్లేండి, ఏ పాస్టర్ని అలా పెట్టారనుకోండి, అప్పుడు మనం ఏమనుకోవాలంటే నీ చర్చి మెంబర్స్ వాళ్ళు వచ్చి ఒకళ్ళు కరపత్రాలు పంచితే కరపత్రం చదివేసి ఈ దేవుడు కరెక్ట్ కాదేమో, నేను వెళ్ళిపోతాను పదండి. మనం అంత వీక్ కాదండి. మనం నమ్మిన గ్రంథం బైబిల్ అంత వీక్ కాదండి, చాలా స్ట్రాంగ్, గట్టిది. కనుక నువ్వు చెప్పుకో, మేం చెప్తాం, నువ్వు కూడా వచ్చి చెప్పు. నువ్వు కరపత్రాలు పంచుతావో, బహిరంగ సభలు పెట్టుకుంటావో, నువ్వు నమ్మిన మంచి కోసం చెప్తావో చెప్పయ్యా, మేము ఎప్పుడు అభ్యంతరపరచడం. ఏమండి మనం ఏ రోజున అభ్యంతరపరుస్తున్నాం అండి ఎవరినైనా? వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ, వాళ్ళు ఏమైనా ఉత్సవాలు జరిగేటప్పుడు కానీ మనం ఏమైనా అడ్డుతామా చెప్పండి? ఏం అడ్డమండి, మనం ప్రేమ కలిగిన వాళ్ళం కదండి. యేసుప్రభు మనకి ప్రేమనే నేర్పించాడు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఏమండి ఈరోజు మన సమాజంలో మన కళ్ళ ముందు ఉన్న ఎలాంటి వాళ్ళు అంటే, క్రైస్తవుడు మీటింగ్ పెడితే ఇబ్బంది, క్రైస్తవుడు ఇంట్లో ప్రార్థన చేస్తే ఇబ్బంది. ఏంట్రా నీ బాధ? ఏంటి నీ బాధ? లోన ఎందుకు మండిపోతున్నావు? నువ్వు నమ్మిన దాని మీద నీకు నమ్మకం లేదా? నీ నిజంగా భార్య పతివ్రత అయితే నిన్ను తప్ప వేరొకని కళ్ళెత్తు చూడదనుకోండి, ఇప్పేరా, తాళం ఇప్పేయి. అప్పుడు నువ్వు నిజంగా ఆవిడ నమ్మిన మగాడివి, నిన్ను నమ్మిన భార్య ఇల్లాలు అనిపించుకుంటుంది. తాళం వేసుకుని వెళ్ళాను ఏమంటారు? నువ్వైనా మంచోడు కాదు, లేదా ఆవిడైనా మంచిది కాదు. అంతేనా కాదా? ఏమండి ఈ మాట వింటే రోషం రావాలి కదండి ఎవరికైనా. రావాలి మరి, రోషం రావాలి, రోషం. లేదండి నాకు రోషం ఉందంటే ఇప్పేయి, తాళాలు ఇప్పేయి. ఏ ఊర్లోకైనా రాని మమ్మల్ని, నువ్వు వస్తాగోలు రా, ఏ ఊర్లోకి వస్తాగోలు రా, చెప్పుకో, నీకు నచ్చింది చెప్పు, మేము వింటాం. నువ్వు కరపత్రాలు ఇస్తావా, ఇవ్వు, తీసుకుంటాం. ఏమండి ఇంత ఓపెన్గా మనం ఉన్నప్పుడు ఈ సమాజంలో ఉన్న కొందరు పాపం, ఏమండి అందరూ అలాంటి వాళ్ళు కాదండి, తప్పు. మన చుట్టూ ఉన్న హైందవ సోదరులు, ఇస్లాం సోదరులు 99% మంది చాలా ప్రేమ కలిగిన వాళ్ళు, మంచి వాళ్ళు. కానీ ఎక్కడో 1% ఇలాంటి దౌర్భాగ్యులు, అలగా జనం కొంతమంది ఉంటారండి. వీళ్ళేనండి అనవసరంగా క్రైస్తవులకి, హైందవులకి వీళ్ళ మధ్య తగులు పెట్టేవాళ్ళు. ఏమండి బైబిల్ మీదకి వచ్చి ఈ తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు ఉన్నాయని చెప్పేవాళ్ళు. ఇలాంటి అపవాదులు వేసేవాళ్ళు బహు కొద్ది మంది ఉంటారు. వాళ్ళ పాపం మనకి ఇబ్బంది, ఏమండి వాళ్ళకి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. కనుక ఇలాంటి కలుపు మొక్కలు అనే వాళ్ళని దూరంగా ఉంచడానికే ఈ స్వైర విహారం. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ గొప్పది అని సవాలు చేసి ప్రకటించడానికి గల కారణం, ఎవడు ముందుకు రాడు. నిన్న కర్నూలు పట్టణంలో 1000 మంది ప్రజల మధ్య బైబిల్ తప్పని నిరూపిస్తే ఎవడైనా సరే, మేము పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్, మళ్ళీ ఏంటి ఏదో డిబేట్కి వచ్చి వెళ్ళిపోవడం కాదు, డిబేట్లో మేము పెట్టిన కండిషన్లకి సంతకం పెట్టో, నీకు గుండె ధైర్యం ఉంటే. ఎందుకంటే సంతకం పెట్టాలంటే గుండె ధైర్యం కావాలి కదండి. ఏమో ఒకవేళ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా పాయింట్ చెప్పించి మమ్మల్ని ఓడించేస్తే, నేను బాప్తిజం తీసుకుని క్రైస్తవుడిని అయిపోతే ఆయనకు డౌట్ వస్తుంది కాబట్టి రాడు ఎవడను. కానీ మనకి ఓడిపోతామని డౌటే లేదు, అసలు ఓడిపోం. అది నాకున్న గుండె ధైర్యం, నాకున్న బైబిల్ మీద ఉన్న నమ్మకం, ధైర్యం. కనుక ప్రియులరా, ఈ లోకం, ఈ సమాజం క్రీస్తుని ఆడిపోసుకుంటుంది. ఆయన పుట్టుక చెడ్డది. ఒకడు అడుగుతాడు, కన్యక కదండి. ఏమండి పురుషుని తెలియకుండా కన్యక ఎలాగండి కంటది? ఏమండి గట్టిగా అడిగితే మీకు డౌట్ వచ్చేస్తుంది. ఏమండి ఏమనంటే మనం నమ్ముతాం కాబట్టి పరిశుద్ధాత్మల గర్భం ధరించిందండి, బైబిల్లోనే చెప్తాం. నేను అలా కాదు, నేను పరిశుద్ధాత్మల గర్భం ధరించిందండి అని చెప్పను. కన్యక కంటాదిరా, శాస్త్రీయంగా నిరూపిస్తాను రా అంటాను నేను. ఏంటి? ఎందుకంటే బైబిల్ నమ్మడు కదా. ఏమండి బైబిల్లో లోకాసు వార్త పలానా రెఫరెన్స్లో పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి అవుతాను, నీ బైబిల్ అడగాలి పోయా అంటాడు. అప్పుడు నాలోటాడు ఎలా అంటాడు, వీడు ఎలాగా బైబిల్ నమ్మడు కాబట్టి వీడికి ఏం చెప్తే వీడు కాళ్ళ దగ్గరకు వస్తాడని తెలిసి, ఏమండి పౌలు ఏం చేశాడు? ప్రసంగించచ్చు, తర్కించచ్చు, ఒప్పించచ్చు. ఆ రకానికి చెందినోడు నేను. ఏమండి నిన్ను ఒప్పిస్తాను రా నిన్ను. మరి మీకు కూడా వింటే బాగున్నాయేమో అనుకుంటున్నారు కదా, యేసుప్రభు పుట్టుకలోని వాస్తవాలు, అవాస్తవాలు. ఏమండి అసలు కన్యకి ఎలా పుడతారు, నిజంగా కన్యకి కంటాదా? రేపు రండి, ఓకేనా? టైం అయిపోయింది కదా, రేపు వస్తే మీకు చూపిస్తాను తెర మీద. ఒకళ్ళు ఎవడైనా
డౌట్ ఉన్నోడు ఎవడైనా ఉంటే ఏమనొద్దు, కామ్గా వచ్చి కూర్చోమన్నాడు, చెప్పు బాబు ఏదో చెప్తానన్నాడు, అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అవాస్తవాలు ఉన్నాయి ఒకసారి తెర మీద కూడా చూపిస్తానన్నాడు, మనం ఒకసారి వచ్చి విను అని తీసుకురండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమండి చూపించమనండి. లేదు పోటీకి వస్తారంటారా, 2 కాగితాలు రెడీగా ఉన్న సంతకం పెట్టిమనండి, రెడీ. ఏమండి కనుక దేవుని పిల్లలారా, టైం అయిపోయింది, ఆలస్యం ఉంది. రేపు రండి, యేసు పుట్టుకలోని యథార్థాలు అపార్థాలు మాట్లాడుకుందాం. ఓకేనా?